నువ్వు పోషింపబడుతున్నావన్నా, నీకు ఏదన్నా పోయి పని చేస్తుంటే ఒక రాబడి వస్తుందంటే దేవుడు అనుమతిస్తేనే. నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ పరపతి, ఫలానా వాళ్ళ దగ్గరకు పోతే నాకు అన్ని పనులు అయితే అని చెప్పని పరిగెత్తుకుంటా నీ దగ్గరకు వస్తున్నారంటే యేసయ్య పంపిస్తేనే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య పంపించకుండా ఏదైనా చేసి చూడు. యేసయ్య అనుమతిస్తేనే. కష్టకాలము, అయ్యా ఈరోజు ఏమి లేదనుకున్నావు, నీ చేతికి రూపాయి వచ్చిందా లేదా, ఎవరినో ఒకళ్ళు పంపించి దేవుడు, లేదా నీ గొప్పతనాన్ని బట్టి వచ్చారా చెప్పు. ప్రభు కృపనిచ్చాడు కాబట్టి. ఆ మధ్యకాలంలో ఒకడు భార్య చండ ఏందే పద్దాకలో దేవుడిచ్చింది అన్నావు అని చెప్పని వాదన పెట్టుకుంటా ఉన్నాడు. చివరికి ఈ అమ్మాయి లోపడతలేదు. ఒకరోజు క్విక్గా చికెన్ తీసుకొచ్చి, ఏమే ఇవాళ మనం శుభ్రంగా సంతోషంగా తిందాం నీకెందుకని చెప్పి చికెన్ తెచ్చి వండిచ్చిండంట. అన్నం ఆడబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నువ్వు కాదు నేను చేస్తా ప్రార్థన అన్నాడు. ఓ అమ్మో నా భర్తలో ఎంత మార్పు వచ్చింది అనుకుందంట ఆ భార్య. మొదలు పెట్టిందంట, ప్రభువా యేసయ్యా, ఈ అన్నం నీ బాబుగాడు ఇచ్చిండా, ఈ కూర నీ బాబుగాడు ఇచ్చిండా, నేను సంపాదిస్తే వచ్చింది, నా రెక్కల కష్టార్జితం, నేను చెమట ఓడ్చి నేను సంపాదించా, నీ బాబుగాడిదే లేకపోతే ఇంకెవరిదా అని చెప్పని ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. ఇట్లా దేవుని మీద పగగా ఏ రకంగా తిట్టాలి ఆ రకంగా తిడతా ప్రార్థన చేస్తున్నా లోపల కుక్క వచ్చింది, శుభ్రంగా చికెన్ మొత్తం ఊడ్చుకొని తింది, మచ్చదంగా పోయింది. అది ఏసునామములో అడుగుతున్నాం. మళ్ళీ చివరిలో ఆమేనాడు. కళ్ళు తెరిచి చూస్తే ఉంది, సెట్లో కూరలేదు. ఏమైంది అంటే కుక్క వచ్చి తింటుంది. నువ్వేం చేస్తున్నావు అంటే నీతో పాటు ప్రార్థనలు ఏకీపించా కళ్ళు మూసుకొని. ఏం చూస్తానే ఉంది, ఇడి తెక్క అనగాలని చెప్పి సైలెంట్గా. దేవుడు ఆయన కృపనిస్తేనే 4 మెతుకులు మన నోటికి అందుతుంది. పాన్పర ఖైనీ గుట్కా మసాలా తినేవాళ్ళు. మా జీపు డ్రైవర్ ఒక ఆయన ఉన్నాడు, షఫీ అని. తిని లేదు, నాకు వెళ్ళి చూడండి బాగా అర్థమవుతుంది. ఈ 2 ఏళ్ళు ఇట్లా దూరటం కష్టం. చపాతి ముక్క తీసుకొని ఒకరోజు చూసాం, చాలా తర్వాత 10 ఏళ్ల తర్వాత చూసా పిల్లగాని నెట్టుకుంటాడు. అది కూడా దేవుడు అనుమతిస్తేనే అతను తినగలుగుతుంది. ఆ పొరపాటు ఎవరిది? దవడ లేవలేకపోవడానికి ఆ పాన్పరాగు ఆ గుట్టకాలు తిని ఈ దవడలకు సంబంధించిన యాక్షన్ మర్చిపోయి అట్లా బిగుసుకుపోయి ఆ కాస్త లెగుస్తుంది అంతే. ఇంత భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా ప్రభు తినడానికి కృపనిస్తా ఉన్నాడు. కొంచెం గొప్ప దేవుడు అనుమతిస్తే, దేవుడు ఆయన ఇస్తేనే మనకు ఉంది. నేను అదే ప్రార్థన చేసా గతంలో కూడా. ఈ ఆస్తులన్నీ ఏనున్నా నువ్వు ఇచ్చినాయే ప్రభు. మా గొప్పతనం, మా అమ్మ నాన్న ఇంకెవరైనా కష్టపడ్డా కానీ ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదించింది నువ్వే. నువ్వు ఆశీర్వదించకపోతే ఎప్పుడో ఊడ్చుకొని మొత్తం పోయి. నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఇదిగో ఈ మొత్తం తెగనమ్మేసరి నీ సేవలో ఖర్చు పెడతారంటే ఆపురా అంట. ఆగు, అవి నీ తర్వాత చూడకుంటేలే కానీ నువ్వు ఉట్టి చేతులతో నా ముందు నిలబడా. సరే ప్రభు అని చెప్పి ఆయన చేతుల ముందు ఆయన ఎదుటి నిలబడ్డా. ఈరోజు నా చేతికి ఏదైనా రూపాయి వస్తుందన్నా, దేని విషయంలో ఖర్చు పెట్టగలుగుతున్నానన్నా, ఎవరికైనా సహాయపడగలుగుతున్నానన్నా ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి. ఒకవేళ నేను ఏదైనా బియ్యం కానీ ఏదైనా సహాయపడుతున్న దాన్ని బట్టి ఇంట్లో వాళ్ళు ఒకవేళ మనసులో అయినా వ్యసనపడి బాధపడే అవకాశం ఉంటే, గతంలో నాకు చాలామంది ఇంచుమించు నిన్న ఇనిమేళ నుంచి ఒక అన్నయ్య వచ్చాడు. అక్కడి నుంచి ఒక అన్న 75 కిలోల బచ్చ, కాటా బచ్చ మరకేయించి ఎన్ని కిలోలు వస్తే బియ్యం అన్ని కిలోలు తీసుకొని వచ్చి ఇక్కడ ఇంట్లో ఇచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాను. నేను ఆయనకి ఏమైనా మేలు చేశానా? మా పాష గారికి అంటే నా స్నేహితుడికి ఒక మూట ఇవ్వాలనుకున్నా, నీకు ఒక మూట ఇవ్వాలనుకున్నాను చేసేపాటు. వేరే ఒక అన్న 7 నుంచి 8 కిలోమీటర్లు అరవపల్లి, ఆడ కూడా అతను కూడా అంతే 2 బచ్చాలు మరకేపించి 25 కిలోలు టిక్కి వాళ్ళ పాష గారికి ఇవ్వాలనుకున్నంటే అతను పక్కన నాకు 25 కిలోలు ఇవ్వాలని చెప్పని ఇచ్చిండు, తీసుకొచ్చుతాను. మరి ఎవరు ఇచ్చారు? మటుకు వాటి లెక్క ఉండదా? దైవజనులు కొంతమంది ప్రేరేపించబడి ఇంటికి వాళ్ళ పిల్లల్ని సంఘస్థులను ఇచ్చి పంపించారు టిక్కీలు. మరి వాటికి లెక్క ఏంది?
ఇవాళ మనం పొందుకున్నాం కాబట్టి సహాయం చేయాలి, లేదంటే కృతజ్ఞత హీనులు అంటారు. దేవుడే వేస్తాడు ఆ ముద్ర. కృతజ్ఞత హీనులురా మీరు, మీకు పొరపాటు కూడా సహాయం చేయకూడదని ముద్ర వేసి, ఆయన కనుక బిర్రుగా గుప్పెళ్ళు బిగించాడా చచ్చిందే గొర్రె, ఇంకెవడు సహాయం చేయలేదు. దాతృత్వం కలిగి నువ్వు ఇస్తున్నావా, అలాగనే దాతృత్వాన్ని అదే అంటుంది లేఖనం, ఏం విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. నాకు ఈ సమాజంతో అవసరం లేదని పోయి అడవిలో వేసుకో. ఆ అడవిలో వాళ్ళు ఉంటారుగా, వాడు టార్చను ఏదో అడవి మనిషి అంటారే, చెట్ల మీద పొడిచేసుకొని ఆడ కూర్చో. అది కరెక్ట్ నీ ప్లేస్. ఎవరితో సంబంధం లేదు, సత్సంబంధాలతో మాకు సంబంధం లేదు. నేను ఇండివిజువల్గా బ్రతకాలనుకున్నావా ఓ, నీకు అదే కరెక్ట్. ఇంక మధ్య జనారణ్యంలో నువ్వు పనికిరావు. మృగాల మధ్య ఏంది, అడవి మనుషుల మధ్య కూడా నువ్వు పనికిరావు. ఎవరు లేని కాడ చెట్ల మీద ఒక గొడిసేసుకొని ఆడ కూర్చో. అప్పుడు నువ్వు ప్రశాంతంగా. నీకైతేనేమో ఎవడొకడు సహాయం చేయాలా, నువ్వు మాత్రం పొరపాటున ఎవడికి సహాయం చేయాలి. ఏమంటారు దీన్ని, అవసరానికి వాడుకొని వదిలేసే రకం. ఇట్లాంటి వాళ్ళు కృతజ్ఞతాహీనులు అంటారు. పొరపాటు కూడా పిలిచి పట్టెడు అన్నం పెట్టాలనే బుద్ధి ఎవడికి పుట్టదు. వచ్చేనే దరిద్రరాయుడు అని చెప్పని ఆ నుంచి అట్టే పంపించారు. ఒకవేళ ఇంటికి వచ్చినా సహాయం చేయాలని అవకాశం ఉన్నా పొరపాటును కూడా చేయబెట్టు. నీకేమో అందాలి, అందరూ సహాయం అందించాలి, అందరూ సహాయం. మరి నువ్వెందుకు సహాయం చేయవు? ఇప్పుడు ఆ చిన్నదేం చేసింది, శ్రమంలో ఉన్న శత్రువుకు సలహా ఇచ్చి పంపిస్తుంది. షోమ్రోనుకు వచ్చాడు, ఎలీషా దగ్గరకు వచ్చి నయమాన్ అంటున్నాడు, అయ్యా దైవజనుడా బయటికి రా అంటే, దైవజనుడు అంటున్నాడు ఎలీషా గెహజీతో, యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి రమ్మను. 7 సార్లు మునిగి రమ్మంటే ఈ నయమాన్ కోపం పెరిగి, రాలా తిప్పురా బండికి తిప్పు, చెప్పండి రా బండికి తిప్పు అని చెప్పని పోయాడు. అదే కొంత దూరం పోయిన తర్వాత పక్కనున్నాడు అనేవాడు అన్నాడు, ఎందుకు అంత కోపం? అది కాదు, మన ప్రాంతంలో వాళ్ళు ఉంటే చేతులు అలా ఆడిచ్చి, మాంత్రికులు చేస్తారా అట్లా చేతులు ఆడిచ్చి ఆ పుండుని అట్ట ముట్టి ఏదైనా బాగు చేస్తారేమని చెప్పి అనుకుంటే, ఏందిరా యోర్దాను నది మురికినది అయితే పనికి దానంత చండాల పని అది ఇంకోటి లేదు, దాంట్లో పోయి మునగమంటాడు ఏందిరా అంటే, కొద్ది కాదు నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తెచ్చి ఆయనకి ఇవ్వమంటే ఇయ్యవా, లేదు నిలువు దోపిడి ఇవ్వమంటే ఇయ్యవా, ఇంకేడన్నా పొరుగు దండాలు పెట్టమంటే పెట్టవా? నీకేం చెప్పిండు, ఉచితమైన సలహా ఇచ్చాడు, ఫలానా నదికి పోయి 7 సార్లు మునిగి రావయా. ఇది కష్టమైన పని, దీనికంటే ఇంకా కష్టమైన పని చేయొచ్చు, నువ్వు చెయ్యవా? చేస్తాను. మరి కొద్దిగా నువ్వు బాగుపడాలనుకుంటువా, బాగుపడి బతకాలనుకుంటువా, దైవజనుడు చెప్పినట్టుగా చెయ్యి. బాగుపడాలి, నీతో దేవుడు మాట్లాడే మాట ఇదే రీతిగా దేవుడు చెప్తున్నాడు, నీకు బాగుపడాలనుకుంటువా, మొండితనంతో మూర్ఖంతో ఇప్పటికే సగం బాడీ మొత్తం వ్యాధులతో ఇదైపోయి ఉంది. తల్లో నరాలు ఇబ్బంది, ఎప్పుడు పోతావో తెలియదు అన్నారు డాక్టర్లు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చుద్ది అన్నారు, గుండె రక్తనాళాల్లో ఇబ్బంది, లోపల కవాటాల మధ్య ఇబ్బంది, ఎప్పుడు స్ట్రోక్ వచ్చుద్ది ఎప్పుడు పోతావో తెలియదు అన్నారు. ఊపిరితిత్తుల్లో కరోనా పుణ్యం అంట ఇన్ఫెక్షన్ వచ్చింది, సరిగా ఫంక్షన్ సరిగా కావట్లేదు అని చెప్పాను. లివర్ తేడాగా ఉంది, జీర్ణ వ్యవస్థ పాడవుతుంది, లివర్ సరిగా పనిచేస్తేనే ఆకలి అంతా కరెక్ట్గా ఉండదు, లేదు కిడ్నీలు ఇబ్బందిగా ఉందని చెప్పన్నారు, లేదు జీర్ణ వ్యవస్థలో, లేదంటే పేగుకు కొవ్వు బట్టి పోతలాగా చీవు గడ్డలు వచ్చి, లేదంటే స్త్రీ అయితే గర్భాశయంలో కణుచులని నీటి కాసులని, లేదా గర్భాశయ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని, HIV ఎయిడ్స్ అని, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ అని, ఎముకలలో సమస్య, నరాల బలహీనత, రక్తహీనత అని, ఇలా పలు రకాల వ్యాధులు చెప్పారు. నీకు ఏ రకమైన వ్యాధితో బాధపడుతున్నా నాకు తెలియదు, ఈ వీడియో చూస్తున్నాను, ఈ మాటలు వింటున్నా. దేవుడు ఏం చెబుతున్నాడు, ఒక చిన్న ఉచిత సలహా, పోయి యోర్దాను నదిలో మునగమన్నాడు. అలాగని నీకు ఏదన్నా పొరపాటు ఉంటే ఒప్పుకోమన్నాడా, స్వస్థత వస్తుంది.